హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి పనులన్నీ, వంట అన్నీ అయిపోయినాయి. నేనైతే ఈరోజు బెల్లంతో పుట్నాల పప్పు అండ్ పల్లీలు లడ్డూలు చేస్తున్నా అండి. అది పల్లీలు ఒక కప్పు, పుట్నాల పప్పు రౌండ్ పప్పు అండి ఒక కప్పు, బెల్లం ఒక కప్పు తీసుకున్నా. అంటే బెల్లం పెద్ద కప్పు తీసుకున్నా. ఈ 2 మాత్రం ఒకటేలాగా చిన్న కప్పులు, ఒకటే సైజు కప్పులు తీసుకున్నా. 2 రెడీ చేసుకున్నా కదా! 3 పక్కకు పెట్టేసుకొని, ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని పల్లీలు మాత్రం వేయించుకుందామండి. పల్లీలు వేయించుకొని, పుట్నాల పప్పు అయితే మనం వేయించనక్కర్లేదు, పచ్చియే వేసుకోవచ్చు. పల్లీలైతే ఏయించుకుందాం. సిమ్‌లో పెట్టేసుకొని ఏయించుకుంటే బాగా ఏగుతాయండి. పైన లోపల పైన మాడిపోయే లోపల పచ్చిగుండకుండా సిమ్‌లో పెట్టుకొని చక్కగా ఏయించుకుందాం. ఈ చల్లారే లోపల మనము అది పక్కకు పెట్టేసుకొని బెల్లం పాకానికి రెడీ చేసుకుందామండి. అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు కప్పు బెల్లం తీసుకున్నాం కదా! బెల్లం గిన్నెలో ఏసేసుకొని కాస్త కొన్ని వాటర్ ఏసుకుందాం. మరి వాటర్ ఎక్కువ వేస్తే పాకం చాలా టైం పడుతుంది. అందుకని కొంచెం వేసుకొని చక్కగా కలిపేసి ఇది కూడా సిమ్‌లో పెట్టుకుందామండి. హైలో పెట్టకుండా సిమ్‌లో పెట్టేసుకొని ఇది బెల్లం కరిగే లోపల ముందుగా మనం మిక్సీ పట్టుకుందాం. పల్లీలు పట్టుకుందాం ఫస్టు. పల్లీలు కప్పేసుకున్నాం కదా! మిక్సీ పట్టేసుకొని అంటే కంటిన్యూ చేయకుండా రివర్స్ చేసుకుంటూ కొద్దిగా ముక్కలుగా అండి. మరీ మెత్తగా గాకుండా, మరీ ముక్కలు గాకుండా ఈ విధంగా చేసుకుంటే మనకు తినేటప్పుడు కూడా బావుంటుంది. బెల్లము చక్కగా పడుతుందండి. పల్లీలకైతే ఏంటంటే కొంచెం బెల్లము కొద్దిగా ఎక్కువ పట్టదు. పల్లీలుగా ఉంటది కదా! అలాగును పడుతుంది. కాకపోతే ఇందులో బావుంటుంది. ఇది చూడండి ఇలా ముక్కలుగా ఉండలా పట్టేసుకొని, పొట్టయితే నేను తీయదలుచుకోలేదండి. మళ్ళీ చాట్‌లో పోసి చెరిగేసి, జల్లెడ పట్టేసుకొని అలా కాకుండా అదంతా మనం మిక్సీ పట్టుకుని నూకంతా పోతది కాబట్టి నేను మామూలుగా గిన్నెలో ప్లేట్‌లో పోసాక లైట్‌గా పైన ఉండే పొట్టు అలా మన నోరుతోని అట్లా ఊత్తే పోతదనమాట. అలా తీసేసాను. కొంచెం లైట్‌గా తీసానులెండి, ఎక్కువ తీయలేదు. అదే విధంగా పుట్నాల పప్పు గుండు పప్పు గదా! ఇది కూడా గుళ్ళుగా ఉంటదని చెప్పేసి ఇది కూడా కొంచెం లైట్‌గా మిక్సీ పట్టుకుందాం. సేమ్ దానిలాగానేనండి. ముక్కలుగా లాగానే మరీ మెత్తగా గాకుండా, మరీ ఉండలు లేకుండా, కొంచెం మీడియం సైజు పట్టుకున్న ఇది గూడా. 2 రెడీ చేసి పెట్టేసుకున్నాండి. పాకం కూడా దగ్గరికొస్తుంది. ఇలా కలుపుకుంటే మనం పక్కన గిన్నెలో నీళ్లు పెట్టేసుకొని చూసుకుంటే మనకు పాకం వచ్చిందో లేదో తెలుస్తుంది. పాకం ఇంకా రాలేదండి, కొంచెం లైట్‌గా ఉంది. ఇంకా మనకు బాగా రౌండ్‌గా రావాలనమాట. రాలేదు, ఇంకొంచెం లైట్‌గా ఉంది. కొద్దిసేపు ఉంటే పాకం వస్తది. పొడంతా రెడీ చేసుకున్నాం. కానీ పల్లీలు, బెల్లం చాలా మంచిది. అందులో పుట్నాలు ఎందుకేసారు అనుకుంటారేమో. ఎప్పుడు పల్లీలతో చేస్తాం కదా! కొంచెం 2 కలిపి చేస్తే ఆ టేస్ట్ కూడా బావుంటుంది కదా అని కలిపానండి. చాలా మంచిగుంటుంది. బెల్లంతో కదా! అది బావుంటుంది, పర్వాలేదు. ఇప్పుడు పాకం వచ్చింది కదా! ఫస్ట్ పుట్నాల పప్పు, పల్లీల పొడి 2 ఏసేసుకుందాము. ఏసేసుకొని సిమ్‌లో పెట్టేసుకున్నాం కదా స్టవ్. అలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. ఎందుకంటే ఎక్కువ సేపున గట్టిగా అయిపోతది. పాకం కదా! గట్టిగా అయిపోతే మళ్ళా ఉండ చుట్టుకోనికి రాదు. కానీ వేడి మీద చేసుకోవాలంటే కష్టమేనండి. కొద్దిగా నెయ్యేసాను. నెయ్యేసి కొంచెం చేతికి నెయ్యి రాసుకుంటూ, నెయ్యైనా లేదంటే చేతికి కొంచెం లైట్‌గా తడి చేసుకున్నా పర్వాలేదండి. ఏది చేసుకోకుండా అయితే మనకి చేయి కాలుతది కాబట్టి చేసుకోవాలంటే ఇబ్బంది. ఇలా లైట్‌గా నేనైతే నెయ్యి ఎత్తుకుంటూ చిన్న ఉండలుగా చేసుకుని, కానీ భలే కాలుతుందండి. పక్కనే కొంచెం వాటర్ పెట్టాను. వాటర్‌కి ఒకసారి కొంచెం నెయ్యి రాసుకుంటూ చేస్తున్నా. నెయ్యి రాసినా గానీ వేడిగుంటుంది. అలా చేసుకుంటాక మొత్తం ఆరిపోయిందండి. కొంచెం పొడిగా అవుతుంది. ఉండ చుట్టనీకి రావట్లేదు. ఇంకా మళ్ళీ ఏం చేశానంటే నేను ఇది ఇంతవరకు ఉండలు చుట్టుకున్నాం కదా! ఇది ఇట్లా ఉండ చుడుతుంటే పొడిగా రాలిపోతూ ఉందనమాట. ఇంకా దీన్ని ఏం చేశానంటే మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి, ఇది చూడండి గట్టిగా అయిపోయింది. ఒక్క చుక్క వాటర్ ఏసేసి మనం స్టవ్ మీద పెడితే ఆ వేడికి చక్కగా కరిగిపోయింది. కాకపోతే ఒక్క చుక్క వాటర్ ఏసినప్పుడు కొంచెం ఇదంతా కరిగే లోపల లూజ్ అయిపోతుంది. సరే మళ్ళీ ఉండ చుట్టాలంటే చల్లారినంత సేపు ఉండాలి కదా అని చెప్పేసి నేనేం చేశానంటే ప్లేటుకు నెయ్యి రాసేసి ప్లేట్‌లో పోసి అచ్చులాగా ఏసుకుందాం. ఎలానో కొన్ని ఉండలు చుట్టాం కదా! ఇదైతే అచ్చులాగా ఏసుకుందాం అని చెప్పేసి అచ్చుకు రెడీ చేశానండి. ప్లేటుకు నెయ్యి రాసేసి ఇది బాగా కరిగిపోయింది కదా అంతా. ఇది ప్లేట్‌లో ఏసేసుకొని చక్కగా ప్లేటుకి ఎడల్పుగా స్పూన్‌తో చక్కగా నొక్కి పెట్టుకుందామండి. గరిటెతో నొక్కేసుకున్నా గానీ స్పూన్‌తో అయినా పర్వాలేదు, దేనితోనైనా నొక్కేసుకొని ఆరిన తర్వాత మనం పీసెస్‌లాగా కట్ చేసుకుంటే అది ఒకలాగా బావుంటుంది. ఇప్పుడు ఎలానో కొన్ని ఉండలు చేసాం కదా! కొంచెం పీసెస్‌లాగా కట్ చేసుకుందాము. కొద్దిగా అది ఉండలైతే అది ఒకవేళ పీసెస్ రాలేదనుకోండి, ఆరిపోయిన తర్వాత లూజ్‌గానే ఉంది, పీసెస్ రాకపోతే అప్పుడు ఉండలు కూడా చుట్టుకోవచ్చు. ఏం కాదు, ఆరిపోదు. అంటే చల్లగైనాక కొంచెం లూజ్ ఉంటే ఉండలు చుట్టుకోవచ్చు. ఇదైతే నాకు అచ్చులాగా వస్తదని అనుకుంటున్నా. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఆ వేడిగున్నప్పుడే మనం ఎంత సైజు కావాలో పీసులు అలా కట్ చేసి పెట్టేసుకున్నా. కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుంటే ఇది అయిపోతదండి. చల్లగా అయిపోయిన తర్వాత ఆ పీసులు చూద్దాము ఎలా వస్తాయేమో తెలీదు. ఇప్పుడైతే చేసుకుని ఒక బౌల్‌లో పెట్టేసుకుందామండి. చక్కటి పల్లీలు, పుట్నాల పప్పు, బెల్లంతో 3 కాంబినేషన్‌తో లడ్డూలు చేశారబ్బా! చాలా బావుంటాయి. మంచి హెల్తీ ఫుడ్ కదా! ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ విధంగా ట్రై చేయండి. కానీ సూపర్ టేస్ట్ ఉన్నాయి.